సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్ సేవా సమితి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తుని వివేక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మమతా మల్టీ స్పెషాలిటీ యాజమాన్యం తరపున జగపతిరాజు హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సేవా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో సంస్థను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. బ్రిలియంట్ వెంకటేశ్వరరావు, KSN మాస్టర్, అన్నవరం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ రామ్మోహన్, రంగనాయక లోవరాజు, రాజుబాబు, అర్జున్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. బ్లడ్ క్యాంప్ అనేది పిల్లలనేది బ్లడ్ క్యాంప్ లో పాల్గొనడం జరుగుతుంది. దీన్ని కొద్దిగా సహకరించి విజయవంతం చేస్తానని హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఇంతటి మెగా రక్తదాన శిబిరానికి సహకరించిన మన వివేక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఒకటే చెప్తున్నామండి, సూర్యోదయ సంస్థ అనేది నీతి నిజాయితీతో ఏ ఒక్కరూ ప్రాణంతో చనిపోకుండా మేము రక్తదానాలు మరియు ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఆకలి తీర్చే విధంగా భోజన కార్యక్రమాలు, అలాగే ఎవరైతే చలితో అలమటిస్తున్నారో వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేస్తామండి. ఏ ఒక్కరు సమస్యలతో ఉన్న మా దృష్టికి తీసుకొస్తే మా వంతుగా మేము సహాయం చేస్తామండి. మేము ఎవరిని ₹1 అడగండి, వారి మంచి మనసుతో ఇస్తే తీసుకుంటామండి. కానీ ప్రతి పేదవాడికి మా ప్రతి రూపాయి పేదవాడికి అందేలా చేస్తామండి. ఆ ₹1 అందలేనప్పుడు మా సంస్థ లేదండి. ఇది మా యొక్క నిజమైన ధ్యేయం అండి. మా సంస్థ సభ్యులు అందరి సహకారంతో ఈ మెగా వైద్య శిబిరం మరియు మెగా రక్తదాన శిబిరాలు మరియు భోజన కార్యక్రమాలు ఇంత విజయవంతంగా చేస్తున్నారండి. దీనికి ముందు ఇంతటి మంచి దానికి సహకరిస్తున్న మీడియా ప్రతినిధులండి. నేను నిజంగా నిస్వార్థంగా ఈరోజు ఇంతమందిలో చెప్తున్నానండి. ప్రతి మీడియా వాళ్ళు ఇంత మంచి నిజాయితీతో ఉందని ఇంతమంది వచ్చినందుకు నేను దైవ సాక్షిగా తెలియజేస్తానండి. ఒక మంచి మీడియా పవర్ అంటే ఇదండి. మంచి మన సూర్యోదయ సంస్థ అనేది ఎంత సంకల్పంతో ఉన్నదో ఇప్పుడు అర్థమవుతుందండి. ప్రతి ₹1 పేదవాడికి అందేలా చేస్తామండి. ఇది దైవ సాక్షిగా ఆడుతున్న మాటలండి. మన మీడియా ప్రతినిధులు ఇంత సహకరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వారు నన్ను ఈ మెగా బ్లడ్ బ్యాంక్ ఇన్వైట్ చేశారు. ఈ సందర్భంగా నేను కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో నేను కూడా ఒక షేర్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన మమతా హాస్పిటల్ తరపు నుంచి ఎప్పుడు కూడా మనకి ఎలాంటి సంస్థలకైనా మనం అన్ని రకాలుగా ఎలాంటి సేవలైనా మనం ఉచితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఆ రకంగా అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూర్యోదయ సంస్థ అనేది హెల్పింగ్ హ్యాండ్స్ అనేది దైవ సంకల్పంతో నీతి నిజాయితీ ఏర్పడిందండి. ఈ సంస్థ ఏర్పడి వితిన్ 30 డేస్లో కూడా మేము చాలా మంచి కార్యక్రమాలు చేసామండి. అన్నవరం పరిసర ప్రాంతాల్లో చాలామంది కూడా ఎటువంటి చలికి చాలా తట్టుకోలేక పరిస్థితి వస్తే ఒక్కసారి మేము 200 దుప్పట్లు కొని వాళ్ళందరికీ పంచామండి. అదేవిధంగా తుని పరిసర ప్రాంతం మరియు అన్నవరం పరిసర ప్రాంతాల్లో చాలామంది తిండి లేక ఇబ్బంది పడుతున్నారండి. కొంతమందిని మా సూర్యోదయ సభ్యులే డైరెక్ట్గా గుర్తించారండి. గుర్తిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఏమేమి కావాలో అవన్నీ కూడా మేము అందజేసామండి. అదేవిధంగా మేము 11వ తారీఖున వృద్ధాశ్రమంలో వాళ్ళతోటి సంక్రాంతి సంబరాలు చేద్దామని మేము ఒక సంకల్పంతో ఉన్నామండి. దానికి ఏంటంటే వాళ్ళతో మేము మా సభ్యులందరూ వెళ్ళి వృద్ధులతో మాట్లాడడం జరిగిందండి. వాళ్ళకి ఏం అవసరం ఏమేమి కావాలని అడిగి తెలుసుకున్నాం సార్. 11వ తారీఖున కూడా వృద్ధాశ్రమంలో తుని పరిసర ప్రాంతాల్లో వృద్ధాశ్రమం సందర్శించి ఆ వృద్ధులతో మేము గడుపుతాం సార్ సంక్రాంతి సంబరాలు. దానికి కూడా మన తుని పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలండి. దీనికి మా సూర్యోదయ సంస్థ పెట్టిన దగ్గర నుంచి కూడా మీడియా సంస్థ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నిజంగా చెప్పాలంటే కొంతమంది రిపోర్టర్లు కూడా ఏ ₹1 ఆశించకుండా మాకు సేవ చేస్తున్నారండి. అంటే ప్రతి ఒక్కరు ఉండండి మాకు సేవ అంటే మా సేవా కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తారండి. నిజంగా ఏంటంటే మేము సేవ అనేది కంపల్సరీగా నీతి నిజాయితీ ₹1 మేము ఎవరిని అడగమండి. ఎవరైనా ఇస్తే తీసుకుంటామండి. కానీ మేము ఇచ్చిన ప్రతి రూపాయిని కూడా పేదవాడికి చేరుస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మన వివేక డిగ్రీ కాలేజీలో మెగా రక్తదాన శిబిరం కండక్ట్ చేస్తున్నామండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పేదవారికి ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి రక్తాన్ని ఇవ్వడానికి మన విద్యార్థులు 60 మంది విద్యార్థులు రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చారు.
సో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రత్యేకంగా వీళ్ళందరికీ ప్రతి ఒక్క ఉపాధ్యాయులు సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ని స్థాపించి దానికి మన ప్రముఖ విద్యావేత్త అన్నవరం దేవస్థానం కాలేజీ రామ్మోహన్ రాయ్ గారు, అలాగే మన రంగనాయకులు మాస్టర్, అలాగే కేఎస్ఎన్ గారు, సో వీళ్ళందరి సహకారంతో సో మన సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు అర్జున్ గారు, సుబ్బారావు గారు, సతీష్ గారు, అలాగే మిగిలిన వ్యక్తులందరూ కూడా దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని చెప్పేసి సభాపూర్వకంగా మీడియా ప్రతినిధులకు అందరికీ తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్.